ఈరోజు మన గట్టకోలు గ్రామంలో ఉన్నటువంటి సాధారణ వారి పుష్పంచలి కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ మహిళా యువకులకు గ్రామ ప్రముఖులకు అలాగే ఈ కృషి మండలిలో నా సహచరులైనటువంటి వేదిక చేసినటువంటి పూజనీయులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత సాంప్రదాయబద్ధంగా ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విధవలైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు విషయమైన శ్రీమతి గూడ్లే అరుణ కుమారి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అలాగే వారి సహచర కమిటీ మొత్తానికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ ఋషి పంచమి అనేది సామాన్యులకు పామరులకు కూడా ఏమీ తెలియనటువంటి విషయం. ఈ ఋషి పంచమిని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వహణలు ఒక ఎత్తైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగేలా చేసినటువంటి వారి సహచరులకు కూడా చాలా ఎంతో గొప్ప విషయం. మరి ఈ ఋషి పంచమిలో ఈరోజు నేను ఈ సత్కారాన్ని స్వీకరించడానికి అర్హుడో కాదో నాకైతే తెలియదు, కానీ ఇంతమంది గొప్పల మధ్యన గొప్పవారి మధ్యన నన్ను ఇక్కడ తీసుకొచ్చి నా సేవలను గుర్తించి ఈరోజు భరద్వాజ మహాముని పేరుతో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం దీనికి అర్హుడో కాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఏ రోజు కూడా మీరందరూ కూడా ఆధ్యాత్మిక రంగాల్లో వారి సేవలను విస్తరించి ఉన్నారు. నేను మాత్రం సామాజిక సేవలోనే ఉన్నాను. ఆధ్యాత్మిక అనేది ఇష్టమైనప్పటికీ కూడా దాంట్లో లోనైతే నాకు తెలియదు. మరి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అవార్డుల కోసం సత్కారాల కోసం అయితే చేయలేదు, కానీ నేను చేసిన సత్కారాలని సేవలను గుర్తించి ఈ రోజు ఇక్కడ ఆహ్వానించినందుకు నా అనుకుమారి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరగడం ఈ పెద్దతోలు గ్రామ వాసుల పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇది మరింత విస్తృతమై అన్ని గ్రామాలకు ఈ ద్వారానే వెళ్ళాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఈ ఋషి పంచమిని విశిస్తున్నాం. అలాగే మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు నేర్చుకుంటూనే కాకుండా మీరు కూడా నేర్పుతూ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక వైపు తగ్గింపు చేస్తే ఈరోజు జరుగుతున్న ఈ మానవ హోమాలు కానివ్వండి ఇవన్నీ కూడా అరికట్టానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.